హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ప్లానింగు, ఒక ప్రయత్నం, మనం ప్లాన్ చేసుకున్న దాని గురించి ప్రయత్నం, లేకపోతే మనం ఎంత సంపాదించుకోగలం, ఎంత నష్టపోతాం అన్నది ఒకసారి అయితే చూద్దామండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ తెలుసుకుంటారు. అయితే నేను నా చిన్నప్పుడు ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు పక్కింటి వాళ్ళతో మాట్లాడుకున్న మాటలు అయితే వింటూ ఉండేదాన్ని. మనం ఏదైనా విన్నాము అంటే కనుక దాంట్లో మంచి అన్నది మనం తీసుకోవాలి, చెడు అన్నది వదిలేయాలి. అట్లాగే నేను ఆ చిన్నతనంలో నేను మా అమ్మ వాళ్ళు పక్కింటి వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు నేను తీసుకున్న మంచి విషయాల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఫాలో అవుతూ ఉండాలి. అట్లాగే నేను కూడా అదే విధంగా ఫాలో అవుతున్నాను. అయితే నా చిన్నప్పుడు ఏంటంటే మా ఇంటి ఎదురుగా ఒక ఇద్దరు ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. వాళ్ళు అద్దెకుండేవాళ్ళు అనమాట. పక్కనే ఉండేవాళ్ళు. అయితే 2 ఫ్యామిలీస్ గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ముందు ఫ్యామిలీ ఏ అని ఇంకో ఫ్యామిలీని ఫ్యామిలీ బి అని చెప్పేసి పెట్టుకున్నాం. అయితే ఫ్యామిలీ ఏ వాళ్ళు ఏంటంటే ఒక భార్యాభర్త, వాళ్ళకైతే ఇద్దరు పిల్లలు. వాళ్ళకి ఇద్దరు కూడా మగపిల్లలు అనమాట. అయితే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్ళు. హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్ జాబు, వైఫ్ వచ్చేసి స్కూల్లో టీచర్గా వెళ్ళేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని ఏదైతే స్కూల్కి పంపిస్తున్నారో అదే స్కూల్లో టీచర్గా ఆవిడ కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ కూడా ఆ టైంలో డిగ్రీ చేశారంట. ఇంకా అలాగే పిల్లలు చదివే స్కూల్కి టీచర్గా వెళ్ళిపోయేవాళ్ళు. అయితే వీళ్ళైతే అద్దుకునేవాళ్ళు. అది చెప్పాను కదండి, అద్దుకుంటారని. అయితే వీళ్ళు ఇద్దరు కూడా మంచిగా సంపాదించేవాళ్ళు. ఏంటంటే మరి భార్య భర్త ఇద్దరు సంపాదిస్తున్నారంటే కొద్దిగా ఆదాయం అనేది ఎక్కువగానే ఉంటుంది కదా. అట్లాగే వీళ్ళ ఆదాయం కూడా ఎక్కువగానే ఉండేది. ఈవిడ స్కూల్ టీచర్ అవ్వడం వల్ల ఏమైందంటే ప్రతిరోజు ఆవిడ ఇంట్లో ఉండేది కాదు కాబట్టి, ఆదివారం మాత్రం ఇంట్లో ఉండేది కాబట్టి ఆవిడ ప్రతి ఆదివారం కూడా కొద్దిగా ఏదైనా స్పెషల్గా రెసిపీస్ ఏదైనా చేయడానికి అయితే ట్రై చేసేది. ఆవిడైతే చాలా బాగా కేక్ అయితే బాగా చేసేవాళ్ళు. ఆవిడ చేస్తే మాత్రం పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి అలా కూడా ఇచ్చేది. ఇంకా ఆవిడకి మోబిల్లే కదా, ఆడపిల్లలన్నా కూడా చాలా ఇష్టంగా ఉండేది. అట్లాగా కేక్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేసినప్పుడే కానీ ఎదిరింటోళ్ళతో పక్కింటోళ్ళతో బాగా షేర్ చేసుకునేది ఆవిడ. ఇస్తుండేది. నాకైతే ఆవిడ చేసిన కేక్ అంటే బాగా నచ్చేది. ఆ ఆంటీ మళ్ళీ ఎప్పుడు కేక్ చేస్తారా అని చెప్పేసి నేను చిన్నప్పుడు చూస్తుండేదాన్ని. ఎందుకంటే మనకి చిన్నప్పుడు ఫుడ్ గురించే ఒక్క దాని గురించే పెద్ద ఆలోచన ఉండేది కదా. ఇంకా మిగతా వాటి గురించి అంత పట్టించుకునే వాళ్ళం కాదు. దానివల్ల అలా అనిపించేది. అయితే వీళ్ళ ఇన్కమ్ అది బాగానే ఉండేది కాబట్టి ఇంకా చిట్లు కూడా కట్టేవాళ్ళు. తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఒక అబ్బాయి వచ్చి ఆర్డీలు కట్టించుకునేవాడు. అప్పుడు అందరూ కూడా మా ఇంటి దగ్గర చాలామంది అలాగా ఆర్డీ కట్టేవాళ్ళు. నెలకి 200 కానీ 300 కానీ అట్లాగా ఎవరు ఎంత కట్టగలిగితే అంత ఒకే అమౌంట్ నెలకి కట్టేవాళ్ళు. ఆయన తీసుకెళ్ళి కట్టేసి మళ్ళీ తర్వాత రాపిచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి బుక్స్ అయితే ఎవరి వాళ్ళకి ఇచ్చేసేవాడు. అట్లాగా చిట్స్ వేసేవాళ్ళు, ఆర్డీలు కట్టేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఫ్యామిలీ బి గురించి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అయితే చూసుకుందాము. ఎట్లా అంటే వీళ్ళు భార్యాభర్త ఇద్దరు ఆడపిల్లలు. హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్ జాబ్, ఇంకా వైఫ్ వచ్చేసి ఏం చేసేవాళ్ళు కాదు, ఆవిడ హౌస్ వైఫే. వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడైతే ఉన్నారో ఏ ఇంట్లో అయితే అద్దుకుంటున్నారో అదే ఇంట్లో వీళ్ళు అద్దుకునేవాళ్ళు. వీళ్ళిద్దరు పక్కనే అయితే ఉండేవాళ్ళు. పోర్షన్స్ పక్కనే ఉండేవి వీళ్ళవి. అయితేనేమో వీళ్ళు ఆడపిల్లలిద్దరూ కూడా ఫ్యామిలీ చిల్డ్రన్ ఏదైతే స్కూల్కి వెళ్ళేవాళ్ళో అదే స్కూల్కి వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు. ఇంకా ఈవిడ వచ్చేసి ఫ్యామిలీ బి ఆవిడ ఎట్లా అంటే అస్సలు వేస్ట్ ఖర్చు అసలు పెట్టేది కాదు. అసలు వాళ్ళు ఏం వండుకుంటున్నారో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళ వండుకున్న వంట వాసన కూడా పక్కింటి వాళ్ళకి తెలిసేది కాదు. మేబీ వాళ్ళు చాలా తక్కువ వండుకొని ఉండొచ్చు. సో ఎవరితో కూడా ఆవిడ షేర్ అయితే చేసుకునేది కాదు. కానీ ఆ తక్కువ ఇన్కంలోనే మాత్రం వీళ్ళైతే చీట్లు కట్టేవాళ్ళు. తర్వాత ఇలాగే అందరిలాగే ఆర్డీలు కూడా కట్టేవాళ్ళు. చీట్లు వచ్చేసి పెద్ద పెద్ద చీట్లు కాకపోయినా చిన్న చిన్న చీట్లు అయినా సరే వేసేవాళ్ళు. అట్లాగా వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ పిల్లలకి ఒక 17-16 సంవత్సరాలు ఉండొచ్చు పెద్ద బాబకి. ఆ టైంకి వచ్చేసరికి వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. అది కూడా 2 పోర్షన్స్ ఇల్లు అంట. అందులో వీళ్ళు ఎలా అంటే వాళ్ళు ఆ పోర్షన్లో ఒక పోర్షన్లో ఉండేటట్టు ఇంకో పోర్షన్ అద్దెకి ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో చక్కగా 2 పోర్షన్ ఇల్లు వాళ్ళ బడ్జెట్కి వచ్చిందంట, కొనుక్కున్నారు. అయితే ఫ్యామిలీ ఏ వాళ్ళు మాత్రం ఎక్కడున్న గొంగలే అక్కడే ఉన్నారు. ఫ్యామిలీ బి సిచ్యువేషన్ ఏదైతే ఎర్నింగ్స్ ఉన్నాయో వాటితో కనుక ఫ్యామిలీ ఏ వాళ్ళని కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా ఎక్కువే.
కానీ వీళ్ళు తక్కువ ఇన్కమ్ అయినా సరే ఇల్లు కొనుక్కోగలిగారు. వీళ్ళు ఎక్కువ ఇన్కమ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఎక్కువ ఇన్కమ్ అయినా సరే ఏ ఇల్లు కూడా కొనుక్కోలేకపోయారు. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఏ ప్లాను చేసుకోలేదు కాబట్టి వాళ్ళు ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ కొనుక్కోలేకపోయారు. నిజంగా వాళ్ళు కనుక ప్లాన్ చేసుకొని ఉంటే ఫ్యామిలీ బి వాళ్ళకంటే వాళ్ళు ఎప్పుడో ఇల్లు అది కొనుక్కోగలిగేవాళ్ళు. కానీ వాళ్ళు ప్లానింగ్ ఏదైతే ఉందో అది చేసుకోకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడున్న గొంగలి అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు ఆర్డీలు కట్టేది కదండి ఫ్యామిలీ బి ఆర్డీలు కట్టినప్పుడు ఆ ఆర్డీల్ని ఆ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ ఆవిడ తీసుకోకుండా అందులోనే మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చేసేసుకునేదంట. ఇప్పుడు ఎక్కువగా మనం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం, అవన్నీ చేస్తున్నాం. మన చిన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా మనీ సేవింగ్స్ కానీ ఏవైనా సరే పోస్ట్ ఆఫీస్లో చేస్తుండేవాళ్ళు. ఇప్పుడంటే బ్యాంకింగ్కి కొద్దిగా క్రేజ్ అది పెరగబట్టి బ్యాంక్ జాబ్స్కే కానీ బ్యాంకింగ్లో మనం ఎఫ్డీస్ వేసుకోవాలన్నా ఏవైనా సరే మనకి కొద్దిగా బ్యాంకింగ్ గురించి అవగాహన పెరిగింది కాబట్టి ఎక్కువగా బ్యాంక్స్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం వేయడానికి. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆర్డీ అమౌంట్ వచ్చేదో ఆ ఆర్డీ అమౌంట్ను కూడా ఆవిడ తీసుకోకుండా అట్లాగే ఆ అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్ కాబట్టి వాటిని చెల్లాచెదురు చేయకుండా అట్లాగే ఎఫ్డీ చేసేస్తుందంట అందులోనే. తర్వాత మళ్ళీ చిట్లు కట్టే అమౌంట్ ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా వచ్చినప్పుడు తను 50,000 రూపాయలు చిట్టు వేసింది, ఆ డబ్బులు వచ్చినాయి, పాట పోను డబ్బులు అయితే వస్తాయి కదా, వచ్చినప్పుడు ఆ డబ్బులకి మళ్ళీ కొద్దిగా జత చేసి వాటిని కూడా తీసుకెళ్ళి అలాగా పోస్ట్ ఆఫీస్లో వడ్డీ వచ్చేలాగా వేసుకునేదంట. అలా వేసుకుని ఎప్పుడైతే తను ఇల్లు కొనుక్కోవాలి అనుకుందో అవి కొద్దిగా ఎక్కువ అమౌంట్ అయినప్పుడు అవి ఇల్లు అనుకున్నప్పుడు వాటిని తీసి ఇల్లు అయితే కొనుక్కుందంట. మనము ఏది కొనుక్కోవాలన్నా ఏది చెందాలన్నా సరే ముందు మనకైతే ఒక ప్లానింగ్ అన్నది కావాలి. ఆ ప్లానింగ్ లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేము, ఉన్న చోటే ఉంటాము. ఎన్ని సంవత్సరాలైనా మనం ఎంత ఎక్కువ సంపాదిస్తున్నా సరే మనం ముందుకన్నది జరగలేము. సో అందుకనే మనకి ఒక ప్లానింగ్ అన్నది ఉండాలి. ఫ్యామిలీ బి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్లానింగు దానికోసం ప్రయత్నం రెండూ చేశారు. ఆ రెండూ చేయబట్టి వాళ్ళు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని తక్కువ సంపాదనలో ఉన్నా సరే ఇల్లు కొనుక్కొని స్థిరపడగలిగారు. వాళ్ళకంటూ వాళ్ళు ఒక గుర్తింపు తెచ్చుకోగలిగారు. అందుకని మనము ఎప్పుడు కూడా మనకి ఇన్కమ్ ఎంత అన్న విషయాన్ని అయితే పక్కన పెట్టి మనం ఏదైతే లక్ష్యం ఉందో ఇల్లు కొనుక్కోవాలనో లేకపోతే స్థలం కొనుక్కోవాలనో ఇంకోటి ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని టార్గెట్గా పెట్టుకొని మనం మంచిగా ప్లాన్ చేసుకొని దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తే తప్పకుండా చేరుకుంటాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.